కొడతాము అని నేను అనుకోలేదు. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుంటాం అనేది మీకు కూడా ఊహలేదు. మనం ఊహించకుండా మన ఆలోచనతో సంబంధం లేకుండా జరిగేటువంటి విషయాలే ఈ దుఃఖకరమైన సమయం. ఈ సమయంలో వేదిక మీదటువంటి దైవజనులకు మరియు దేవుని మోడీస్ డాక్టర్ గారికి అందరి పేరు కానీ దైవజనులందరికీ సీనియర్ దైవజనులు వాళ్ళందరికీ పాస్టర్స్కి అలాగే సంఘ ప్రెసిడెంట్ గారు మా దేవదాస్ గారికి నా చెప్తున్నటువంటి ప్రజలందరికీ కూడా కలుగుతున్న తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ప్రియులుగా నేను ఇక్కడ విస్తరించి మాట్లాడాను, కానీ ఈ కుటుంబం యొక్క హోదాల కోసమే కొన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక మనిషి మన మధ్యలో లేకపోతే ఏమి నష్టం, ఇబ్బంది ఏంటి? ఇది ప్రశ్న ఇస్తుంటాను. ఈ ప్రశ్న ఇస్తే మీకు జవాబు వస్తుంది. ఒక వ్యక్తి లేకపోతే చనిపోతే మరణిస్తుంది. మరణము, చనిపోవడం ఇవన్నీ కూడా ఒకే అర్థం, సమాన అర్థం. బైబిల్లో అయితే నిద్ర అనే మాట వాడాను, కానీ పదాల్లో అవన్నీ కూడా ఒకటి. ఏమి నష్టం? ఒక వ్యక్తి లేకపోతే ఏమి నష్టం? ఏమి నష్టం అంటే ఆయన చేసే పనులన్నీ ఆగిపోతాయి. అలా ఒక్కసారిగా ఆగిపోతాయి. అన్నిటికీ ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తన ఆలోచన మనకు అందదు. ఆయన ఆలోచన, ఆయన ఐడియాలజీ మనకుండదు. అది ప్రధానమైన నష్టం. ఆయన చేసే పనులు మరొక ద్వారా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఆయన రెస్పాన్సిబిలిటీస్ మరొకరు చేయవచ్చు. కానీ ఆలోచన అనేది మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి ద్వారాగానే మనకి లభిస్తుంది. సొలొమోను ప్రభాకర్ రాజు గారు చాలా లోతుగా మాట్లాడేవాడు. మాట్లాడేది తక్కువ, కానీ ఆ మాట్లాడిన విషయంలో చాలా లోతుగా మాట్లాడేవారు, సరదాగా మాట్లాడేవారు. ఈ ఎల్విస్ మ్యారేజ్ అప్పుడు నుండి నాకు ఇంకా బాగా పరిచయం. ఏదేమైనా కానీ అరుణ గారికి చాలా నష్టం. ఇమీడియట్గా నష్టపోయేది ఎవరంటే యజమాని పట్టలేకపోతే భార్య. తల్లిదండ్రులు కూడా ఇబ్బంది ఉంటుంది కాదనలేదు, కానీ తల్లిదండ్రులను విడిచి అంటాడు బైబిల్. సో అక్కడ నుంచి సపరేట్ చేయబడ్డారు. ఇప్పుడు భార్యతో ఏక శరీరం. ఇప్పుడు ఆమె మన ఎదురుగా కూర్చుంది, సగం శరీరమే, సగం శరీరం లేదు. ఇది బాధాకరమైన విషయం. అది ఇక్కడ నేను ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 32:8 దేవుడి వాక్యం ఏమైనా సరిస్తుందంటే, నీకు ఆలోచన చెప్పేది, నీవు నడవలసిన మార్గాన్ని నేను నడిపిస్తాను. దేవుడు చెప్తాడు ఈ మాట. అంటే మనుషుల ఆలోచన ఆగిపోయినప్పుడు మనకిచ్చేటువంటి గైడెన్స్ కానీ, మనకిచ్చేటువంటి ఆలోచన కానీ, మనకిచ్చేటువంటి ఇన్స్పిరేషన్ కానీ ఆగిపోయినప్పుడు దేవుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఆయనే మనం తోడుకుంటాడు, ఆయనే ఆలోచన చెప్తాడు. ఈ ఆలోచన చెప్పేటువంటి దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మరణం అనే దాన్ని మనము జయించడానికి ఒక అవకాశాన్ని ప్రభు మనకు ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరణం అనే మాటను కొంచెం వివరించి నిర్వహిస్తుంది. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం వంటిది కాదా. యుద్ధకాలం
యుద్ధము దానికి సినోనిమ్ ఏమిటంటే రణం లేక పోరాటం. పౌలు గారు అంటాడు, మంచి పోరాటం పోరాడాను అంటాడు. అలాగే ఇక్కడేమో యుద్ధం అన్నాడు, అంటే జీవితాన్ని గురించి మాట్లాడాలి. అలాగే మరొక చోట దానిని మరణం అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. రణం, మరణం, ఈ రెండింటిటువంటి వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం దేవుని మీద ఇంకా ఎక్కువగా ఆధారపడతాం. ఆయన ఆలోచన చేత మనం నడిపించబడడానికి అవకాశం ఉంది. మా అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే కటాఫ్ అని, మెజర్మెంట్ అని, కొలత అని, లేకపోతే దాన్ని పరిమితం చేయడమని, ఇన్ని అర్థాలు దానికి సంస్కృతంలో ఇవ్వబడి, ఆ సంస్కృత పదముల నుండి మరణం అనే దాన్ని తమిళలో కానీ కన్నడలో కానీ దాన్ని తీసుకున్నారు. ఈ మరణం అనే దాని గురించి చూస్తే ఈ రణం అనే ఈ జీవితాన్ని పరిమితం చేసేటువంటి మరణం అంటే మనిషి యొక్క జీవితాన్ని ఆపు చేస్తుంది, పరిమితం చేస్తుంది. ఎక్కడ పరిమితం చేస్తుంది అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ దాన్ని ఆపేస్తుంది, మన జీవితాన్ని ఆపేస్తుంది, మరణం ఆపేస్తుంది. ఈ మరణం ఆపేసినప్పుడు మనం దుఃఖపడతాం. వాక్యం అంటుంది, మరణం గురించి చూడక బ్రతుకున్నవాడు ఎవరు అంటే ఈ రణాన్ని తప్పించుకున్నటువంటి మనిషి ఎవరు కూడా లేడు. మరణం గురించి చూడక బ్రతుకున్నవాడు ఎవరు కూడా లేదు. పాతాళ విషయం కాకుండా తనను తాను కాపాడుకునే వాడు ఎవరు కూడా లేదు. అయితే వాక్య ప్రకారం మనం ఆలోచన చేస్తే లోకానుసారం అందరూ మరణించాల్సిందే. అందరికీ ఈ పోరాటం ఆగిపోతుంది, అందరూ ఈ కాలం ఆగిపోతుంది, అందరూ ఈ లోక యాత్ర ముగించాల్సిందే. కానీ ఒకటి ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14-15 వచనాలు ప్రశ్నిస్తుంటే అదే వాక్య ప్రకారంగా యేసు ప్రభువారు దానికి జవాబిస్తూ ఏమంటాడంటే, మరణం యొక్క ఆ ముళ్ళును ఆయన విజయం ద్వారా దాన్ని తుంచివేశాడు. ఇక మరణం అనేది లేదు. ఇక క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారికి ఈ రణంలో విజయమే, పోరాటమే. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి వారందరూ కూడా మరణాన్ని జయించినటువంటి విజేతలుగా చేయబడతారు. ప్రభాకర్ రాజు గారు, ప్రభాకరం అంటేనే ప్రారంభం, లేకపోతే ప్రభాకరం, లేకపోతే స్టార్టింగ్ అని అనే దానికి అర్థం. అరుణ అనే మాట కూడా వెలుగని కూడా మనం చూస్తాం. మీ జీవితంలో మీ పేరు ఎలా కలిసాయో ఆయన మీ జీవితం కూడా అలాగే కలిసింది. అయినప్పటికీ కూడా క్రీస్తు యేసులో మీ ఇద్దరు కూడా ఏకమైనారని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకంలో ఆయన మరణాన్ని రుచి చూశాడు. అయితే అందరూ కూడా చేయాల్సిందే. రెండవ మరణం ఉంది, అది ఆత్మీయమైనటువంటి మరణం. ఈ ఆత్మీయ మరణాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారిలో ఎవరైతే తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉన్నారో వారికి రెండవ మరణంలో భాగం లేదు. ప్రభాకర్ రాజు గారు తన జీవిత కాలంలో ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన చివరి మాటలు కూడా అవే. నేను మొన్న కూడా జ్ఞాపకం చేస్తాను. ఆయన చనిపోయినప్పుడు ఆయన చివరి మాటలు కూడా, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ప్రభు నన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని అనుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పోరాటాన్ని, ఈ రణాన్ని ఆయన ముగించాడు, మరణంలోనికి వెళ్ళాడు. కానీ క్రీస్తు యేసులో ఆ మరణం జయించబడింది. ఆయన కూడా క్రీస్తు యేసులో ఉన్నాడు. కాబట్టి మరణం నుండి విడుదల పొందినటువంటి జాబితాలో ఆయన కూడా మనం ఉన్నాడని నమ్ముతున్నాము. ఆ జాబితాలో మనం కూడా ఉంటే మనం కూడా దాన్ని ఎప్పుడైతే ఆయన మరణించలేదు, లేకపోతే ప్రభు రాజ్యంలో ఉన్నాడని మనం నమ్ముతామో మనకు నెమ్మది. అప్పుడేమనుకుంటామంటే ఇది నిద్ర మాత్రమే అని అనుకుంటాం, ఇది తాత్కాలికమైన ఎడబాటు మాత్రమే అనుకుంటాం. అప్పుడు మనం ఓదార్పు పొందుతాం. ఇటు మాటల చేత మీరు ఒకరినొకరు ఓదార్చుకోండి. ఎందుకంటే నిద్రించిన వారిని ఆయన తనతో కూడా తీసుకుని వచ్చేటువంటి గడియ
రాబోతుంది. అప్పుడు మనందరం కూడా కలుసుకుంటాము. ఈ మరణం అనేటువంటి ముందు యేసు ప్రభువులో విలువబడింది. ఇక దాని గురించి మనకు చెందలేదు. అయితే ప్రభువుతో కలుసుకునేటువంటి పర్యాయము మనకు ఈ కేవలం ఎడబాటు మాత్రమే ఉంది. ఆ ఎడబాటును సహిస్తూ ఓదార్చుకుంటూ నీకు ఆలోచించేవాడు నీ ప్రభువుకు తోడి ఉంటాడు. భార్యకు అలాగే పిల్లలకు ఆలోచించేట్టు నడిపించేటువంటి ఆ ప్రభువే మీకు ఆదరణకర్తగా ఉంటాడని, మీ కన్నులో ఉన్నటువంటి ప్రతి బాధ్యతలను ఆయన తుడిచి వేస్తాడని నేను జ్ఞాపకం చేస్తూ నా పక్షాన నా కుటుంబ పక్షాన మీకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కానీ ఆదరణ మాటలను తెలియజేస్తూ ప్రభువు రాకడ కొరకై మనందరూ కూడా సిద్ధపడాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన విడిచిపెట్టిన ఆలోచన ప్రభు మీకు దగ్గరుండి బోధిస్తూ నేను నడిపిస్తాడు. ప్రభు మాటలను దీవించిన గాక. ఆమేన్. ఆమేన్.